మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా చెక్పల్లి విలేజ్ లో ఉన్నాం. ఇక్కడ ఒక పెద్దవాడు ఉన్నారు. ఏజ్ ఎంత తెలుసా? 95 years. ఇక్కడ కొంచెం అంటే నీ అంత పెద్దోళ్ళు అందరూ వేస్తారంట. వేస్తావా? ఏంటా లుక్? ఇలాంటి లుక్ చాలా చూసాం. అత్త అది చెప్పు, పర్లేదు. అప్పుడప్పుడు వేస్తావా? ఎప్పుడెప్పుడో ఒక పని తీసుకుంటా. అదే ఏంటది? కళ్ళా లేకపోతే ఏంటది? మందిగా దాసుడే దొంగతనం, నాకేం దొంగతనం లేదు, కానీ ఇక కొంతమంది గోళ్ళకి వేసుకునే బదులకు ఈ నొప్పులకు నొప్పులకి వేస్తావు అప్పుడప్పుడు. ఎంత వేస్తావు? ఎంత వేస్తావా? ఒక్క సుక్క గింతే. గింతేనా? గింత గోళ్ళకి వేసుకున్నట్టు మంది గోళ్ళు ఎట్లా వేసుకుంటాం అంతే. ఈ నొప్పులకు వీటికి అది వేసుకున్నాడు కొంత హుషారు లేకున్నాడు. గమ్మున పడుకుంటావా వెళ్ళిగా? ఎవరు అది కూర్చుంటారు. దొంగతనం ఏంది? అదే గివ్వే. ఎన్ని రోజులకు ఒకసారి 3 రోజులకు తీసుకుంటా. 3 రోజులకు ఒకసారి, వారంలో 2 సార్లు. 3 సార్లు అయితే 3 సార్లు 2 సార్లు అంతే. వారం ఏంటది? చెప్పు ఏంటది? కళ్ళేనా? ఎక్కడ దొరుకుతుంది నీకు? చెప్తుంది పైసలు ఇస్తా. చెట్టు దింపించి తెస్తారా? చెట్టు మీదకి వెళ్ళి ఇస్తారు. చెట్టు మీదకి వెళ్ళి నీళ్ళు కలపరు, నీళ్ళు వంద కలపరు. ఒరిజినల్ అన్నట్టు. అది పిరమైన సరే కానీ గోరీలకు పెడతాం కానీ వీటికి పెట్టారు. అంత ఏం కలపద్దు, నాకు కావాలంటే చెప్తే తెస్తారు. నాకు కావాలని చెప్తావు. రోజు ఏం తింటావు? అన్నము, పప్పు, చారు, కాయగూరలు. చికెన్, మటన్ తినవా? ఇప్పటికీ తింటావా? నలుగుతాయా పళ్ళు? మెత్తగుంటుంది. మెత్తగుంటే తింటావు. ఇటు కిందికి మీదికి లేవు, కిందికి లేవు. ఇటు మీదికి లేవు, కిందికి ఉన్నాయి. పనులు లేవు, నాన్న ఊసిపోయినాయి. మెత్తగుంటే తింటావు. ఇంకా ఏం తింటావు? అంతేనా? రాగి జావ అంటారు కదా, రాగి అన్నం, రాగి జావలు అవి తింటావా? అవి తింటాం కానీ ఇప్పుడు ఆడ వండుకుంటున్నాం. ఇప్పుడు లేవు. అప్పుడు తినేదాం. గడక ఆంబలు కాసుకుంటుంటే, రొట్టె, అన్నము 3 తింటుంటే అప్పుడు నాటకాలు అన్నాడు. రుబ్బుకుంటుంటే కారం, ఎల్లిగడ్డ, జీలకర్ర వేసుకొని రుబ్బితే అంబట్లో కాలిపోతే నాకు ఎంత కమ్మగా వచ్చింది. అప్పుడు అన్నము దొరకలేదు. గడక రొట్టెనే తింటుంటే మెక్క. అప్పుడు నాటకాలు 60-70 అంటున్నాడు మాట. ఇది అదే కదా చిన్నప్పుడు మాట అనేది. మూట భార్యలకు నూతులు కొట్టబోతే పొద్దున్న దాకా మోస్తే ఒకటే పైసా ఎత్తుండ్రి. ఒకటే పైసా? ఒకటే పైసా. అప్పుడు బంగారం రేట్ ఎంత ఉండే? 200కు తులం ఉండే. ఇప్పుడు ఉంటేనా మొత్తం ఇల్లంతా గోడుతో నింపి పడేస్తారు. పైసా కానవలేదు. అప్పుడు పైసా దొరకలేదు బిడ్డే. ఇప్పుడు పైసా దొరుకుతుంది. ఇప్పుడు 65,000కు పోయినండే. ఇప్పుడు వస్తుండే కానీ పైసా కనవలేదు. పోతుందాక ఒకటే పైసా ఇస్తుండ్రి కలబోతే. బియ్యం ఎంత ఉండేది అప్పుడు బస్తా? అప్పుడా ఒక అర్ధ సంచి తీసుకొని పట్టించుకుంటూ ఉంటుంది. అప్పుడు ఎంత యాది లేదు. అప్పుడు తక్కువ ఉండిండే. ఇప్పుడు సంతులు అయినా కానీ ఎత్తి మీద గంపలతో ఎత్తుకొని గిన్నెలో ఎత్తుకపోతుంటుంది. 2 పైసలకు మానడి ఇస్తుండ్రు. అప్పుడు ₹1 తాట ఉండదంటే 1000 రూపాయలు ఉన్నంత ఇల్లు ఉండే అప్పుడు మాకు. బాబా ఈ బంగారు పయ్యనా? బంగారుది కాదు, చెవు తెగిపోతుందని. నేను తీసుకెళ్ళాలే. చెప్పు. తీసుకోగానే ఇది చెవు తెగుతుండదని దారం కట్టి. సర్లే బంగారం దేనాది? అదే అడుగుతున్నా మరి. బంగారమే. అప్పుడు 200 తులం ఉండే అప్పుడు. అదే చెప్పినావుగా. ఈ పైన కూడా బంగారు పయ్యనా? ఇదేంటి ఫ్యాషన్ అమ్మ? భలే పెట్టినావు. అదే ఫ్యాషన్ స్టైలా? స్టైల్ పెట్టినావా? స్టైల్. ఈ రింగు కూడా బంగారమేనా? కాదు, 20 పైసల బిల్ల. 20 పైసల బిళ్ళదా? 20 పైసల బిల్ల ఈ షేప్ ఇచ్చినది. బంగారం బంగారం. అదే కదా 20 పైసలు. నాడు 20 పైసలు ఉండింది. అవునవును, పాత 20 పైసలు. ఇప్పటికి కొంతమంది మట్టెలు నేను కూడా పెడతా. మట్టెలు 20 పైసల బిల్ల కానీ బంగారం లెక్క ఉన్నది. వరదొత్తే బంగారం. నేను బంగారమే అనుకున్నా. చదువుకున్నావా ఏమన్నా? లేదు, చదువుకోలేదు. అస్సలు చదువుకోలే? అస్సలు కదా చదువుకోలేదు. ఏ వయసులో పెండ్లి అయింది నీకు? నాకు 11 ఏళ్ళకి అయింది. 11 ఏళ్ళకి చేసేసారు. ఉండబోతే ఇల్లు లేకుండే. తాతయ్యకి ఇల్లు లేదా? ఇల్లు లేకుండే. మా అత్త తమ్ముడు ఇంటికన్ననే ఉండిండే. మా మామ చిన్నప్పుడు చచ్చిపోయిండు. చచ్చిపోతే తమ్ముడు దీనికి వచ్చే ఉండిండే. ఇక అన్నే ఉంటే చేస్తే మా అయ్య మా అన్న ఇద్దరు
ఇల్లు ఉండబోతే ఇల్లు లేదు, తాగబోతే ముంత లేదు, గసుంటి ఇంటికి ఎనికి ఇచ్చినావు నువ్వు, ఎట్లు ఇచ్చినావు నువ్వు, అది కలకల అంటే మాకు తలుగుతుంది. మా అన్న కొట్లాడుతుండే మా తండ్రి కొడుకులు, నువ్వు ఆదాలు ఉండు, నువ్వు చెప్పుడుంటే ఇల్లు కిరాయి తీసుకొని గిన్నె చిట్టెడు బియ్యము, 2 చిట్టాలు మక్కలు, 2 చిట్టాలు జొన్నలు ఇచ్చి కిరాయి తీసుకుంటే తోలేసిండు. అవి అంతవరకు ఇచ్చేసి తోలేశారు కిరాయికి. కిరాయికే తోలేసిండు. తాత ఏం చేసేటోడు? విడుదల ఎత్తుండే, నేను విడుదల ఎత్తుంటే ఇక ఈమె జన్మనికి వచ్చిందంటే ఇంతే కఠినే మిగిలిన. ఎంతమంది పిల్లలే నీకు? వాళ్ళకు ఈ పోయిన వాళ్ళు 2 కొడుకు బిడ్డ పోయింది దీని వెనక, కానీ 2 ఒక కొడుకు ఒక బిడ్డ, ఇదే తొలసూరిది. ఇప్పుడు ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారా? నాగంపేట. మనవాళ్ళు మనవరాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇక నా బిడ్డకు 3, కొడుకు 3, 6 మనవాళ్ళు మనవరాళ్ళు. మళ్ళీ వాళ్ళకి ఎంతమంది? కిసన్నారానికి 2 కొడుకులు, యాలపూర్ దానికి 3, 5 అయిరా 5, వీళ్ళు 3, 8 మంది. 8 మంది. 2వ మనవరాండ్రుగా. తాతయ్య ఎప్పటి వరకు ఉన్నారు? ఈ కొడుకు 8 నెలల గుడ్డు, 8 నెలలు ఒక్క నీడ పడ్డది, 9 నెలలు. ఈగిన గంతనే ఇంత కష్టపడ్డ బిడ్డ నేను. ఏం చేస్తారు? ఏమైనా ఉండే తాతయ్యకు? హార్ట్ అటాక్ వచ్చింది ఇంట్లో. హార్ట్ అటాక్ వచ్చిందా? ఎండ కడుపులకలు వచ్చి వెంటనే. నువ్వే సాకుతా వచ్చావమ్మా అప్పటి నుంచి? నువ్వే సాకినావు? మా అత్త ఉండిండే, నా మేరకు సాత కాకపోతుండే, కాళ్ళు నడుములు ఎవరు రాకపోతే కూర్చున్న తాట ఇంత మంట పెట్టుడు. ఒక్కదాన్ని వేసి 4 బతికిచ్చిన. ఇది కొడుకు 9 ఏళ్ళదండి బిడ్డే. అప్పటి నుంచి పిల్లల్ని పెంచుకుంటా మంచిగా వచ్చావు ఇన్నేళ్ళు. భగవంతుడి 95 ఏళ్ళు అంటే మాటలా అయింది, అసలు మామూలు విషయం కాదు. దీని వెనక 2. ఇప్పుడు ఏమన్నా ఆరోగ్యం ఇబ్బందులు ఉన్నాయా? ఏం లేదు, అంత మంచిగానే ఉందా? బీపీ షుగర్లు అట్లా ఏమైనా ఉన్నాయా? బీపీ షుగర్ లేదు, కానీ కాలు నడకలేవు. బీపీ షుగర్ లేవు, అక్కడ నొప్పి పెడుతుందా? ఈ నడుము కాళ్ళల్లో ఎలా ఉండదు బిడ్డ. బీపీ షుగర్ అయితే లేదు? బీబీ లేదేం లేదు, బీబీ ఏం లేదు. కాళ్ళలో అడకని ఎవరాదు, కూర్చుండరాదు, ఇంకా కలుపుకోమంటే కింద. ఇది ఇప్పుడు గింతంత వాళ్ళకే అవుతున్నాయి కాళ్ళ నొప్పులు, నడువు నొప్పులు, కాళ్ళ నొప్పులు, బీపీలు, షుగర్లు. భగవంతుడు మరి నీకు మంచి ఆరోగ్యం ఉంది, ఇంకా లెక్కన వస్తే తెలుసా? ఇక భగవంతుడు అన్ని యాత్రలు పోయి చూసి వచ్చిన, ఇక దేవుడుగా ఊరుకు దూరమైన ఇక్కడ దగ్గరకు అవుతుంది. అయ్యో కాదు, ఊరికి దగ్గరే ఉన్నావు నువ్వు, ఏం కాదు మా అమ్మ. నువ్వు ఇంకా ఉండాలి, సెంచరీ కొట్టాలి, నువ్వు సెంచరీ కొట్టాలి, 100 దాటాలి. 100 దాటాలి. మా పెద్దక్క బటపరంకి ఇచ్చినాము, 105 ఏళ్ళు ఉన్నాయి. ఎక్కడుంది ఇప్పుడు ఆవిడ? కాలం చేసింది ఏడాది. ఎప్పుడు ఈ ఏడాదేనా? నువ్వు అయితే అంతే ఉంటావు చూడు, 100 దాటేస్తావు. ఏం చేస్తావు? దాటి సెంచరీ కొట్టే మా అమ్మ. 5 పోయిన నువ్వు ఒక్కదాన్ని ఉన్న బిడ్డే. 3 అన్నలు వేయండ్లు, 10 వేయండ్లు, 2 అక్కలు వేయండ్లు. నువ్వు సూపర్ మా అమ్మ పో. నువ్వు 100 ఏళ్ళు సెంచరీ కొట్టేయాలి. మళ్ళీ నీ 100 ఏళ్ళు దాటిన తర్వాత వచ్చి నేను ఇంటర్వ్యూ చేస్తా, సరేనా? ఇంటర్వ్యూ చేద్దాం మళ్ళీ. థ్యాంక్ యూ.